కరీంనగర్ జిల్లాలో దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. విషయం తన దృష్టికి రాగానే వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామన్నారు మంత్రి ఈటెల. నిందితులపై మహిళా సంఘాలు ఆగ్రహం న్యాయమైందే అన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామంటోన్న మంత్రి ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులో జరిగిన అమానవీయ ఘటన అన్ని వర్గాలను కలిసివేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతుంది. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆ సెగ్మెంట్ సంబంధించిన మంత్రి ఈటెల రాజేందర్ గారు నాకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్తే అండి. నాకు కరీంనగర్లో ఇన్సిడెంట్ మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్? యాక్చువల్గా ఈ సంఘటన జరిగి 20 రోజులు దాటింది. దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు. మొన్న రాత్రి 8 గంటలకు నా దృష్టికి వచ్చినప్పుడు తక్షణమే ఎస్పీ గారితో, కింది అధికారులతో, పై అధికారులతో మాట్లాడి వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టండి, ఉపేక్షించకండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న మహిళా సంఘాల ఆగ్రహం నిజంగా అది న్యాయమైంది, ధర్మమైంది కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా అలాంటి వాళ్లకు, అలాంటి నీచులకి, దుర్మార్గులకి చట్ట పరిధిలో పనిష్మెంట్ ఉంటుంది. రెండవ మాట ఏంటంటే ఇది మొదలుగా, ఇది ఆరంభం కాదు, ఇది అంతం కూడా కానటువంటి పరిస్థితి చూస్తాను. ఢిల్లీ లాంటి నగరాల నుంచి మొదలుపెట్టి పల్లెల వరకు కూడా ఇలాంటి నీచమైన అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గుల మీద చట్ట పరిధిలో పనిష్మెంట్సే కాకుండా సామాజికమైన పరివర్తన కోసం కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి. ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఆ సామాజిక పరమైనటువంటి విషయాన్ని మర్చిపోయింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆ కోణంలో ఇప్పటికే కొంత అడుగులు వేస్తూ ఉంది. ఆ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో కొంత ఫలితం వస్తుందని ఆశిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసింది. మరికొద్ది రోజుల్లో మన మహిళా దినోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకోబోతున్నాం. మహిళలకు ప్రయారిటీ ఇస్తున్న గవర్నమెంట్ అని చెప్తున్నాం. కానీ ఒక్క ఇట్లాంటి ఇన్సిడెంట్లు అవుతుంటే గవర్నమెంట్కి కొంత అపవాదం వచ్చే అవకాశం. ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి మనం ప్రకటించిండ్రు. రేపు జరపబోయేటువంటి మహిళా దినోత్సవం మహిళల మీద జరుగుతున్నటువంటి ఆకృత్యాలకు వ్యతిరేకంగా ప్రతినబోవడం కోసమే దాన్ని జరుపుకుంటామని మనం చేస్తాం. ఎలాంటి శిక్ష తప్పకుండా నిర్భయ లాంటి పటిష్టమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్ట ప్రకారం శిక్షిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో మహిళా దినోత్సవం సాక్షి ఇంకా చట్టాలను కఠినతరం చేయాలనే నిర్ణయం మనం తీసుకునే అవకాశం ఉంది. చట్టాలు ఉన్న కాడికి ఉన్నాయి, చట్టాలు కఠినంగానే ఉన్నాయి. కానీ ఇంప్లిమెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి ఇంప్లిమెంటేషన్ ఒకవైపు జరగాలి, రెండో వైపు సామాజిక కోణంలో కూడా పరివర్తన తీసుకురావాలి సమాజంలో. థ్యాంక్ యూ. మొత్తానికి చట్ట పరిధిలో కాకుండా సామాజిక పరమైన పరివర్తన కావాలని మంత్రి ఈటెల రాజేందర్ గారు ఆశ వ్యక్తం చేస్తున్నారు. అంటే సమాజంలో మహిళల పట్ల అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. చట్టపరంగా అంటే చట్టాలు బలంగా ఉన్నప్పటికీ వాటి ఇంప్లిమెంటేషన్ విషయంలో చాలా అలక్ష్యము, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా మంత్రి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో వెంకట్, ఎన్టీవీ, వరంగల్.